నువ్వేమో రాణివైపోయావు. పనంతా దాన్ని ఎత్తిన పెట్టి పూలన్నీ నీ నెత్తిన పెట్టుకుంటున్నావు. అబ్బో నువ్వు పడతావుగా పాటు. ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉంది. దానికి ముద్దుకు ముక్కు పోగు, శాస్త్రానికి చెవు పోగు చేయించడం చేత కాలేదు గాని కబుర్లు చెప్పొస్తున్నాడు. సిగ్గు లేకపోతే సరి. కూర్చోమ్మా వదిన. కూర్చోటానికేం గాని కాస్త పిండి జల్లడి అమ్మా. అమ్మా కాస్త పిండి జల్లడి తీసుకురామ్మా. జల్లిడెందుకు వదినా? కొడుకు పప్పలు వండి పెడతావా? 4 రోజుల నుంచి బిడ్డకి ఏమన్నా వండి పెడదామంటే ఉప్పుంటే పప్పు లేదు, పప్పుంటే ఉప్పు లేదు. గోనాడైన కొంప. సరేలే నాకెందుకు, తెస్తే వండి పెడతా, లేకపోతే మెదలకుండా కూర్చుంటా. మాట్లాడితే ఒట్టు. ఇదిగో ఎంటున్నావా వదినా, ఎంటున్నావా? ఎట్టా వచ్చేదంటే ఈ మొగుడు నెట్టుకుని నువ్వు ఇట్టాగే చేసావా కాపురం? ఇక నేనేకలేనమ్మా. ఈ కాపురం ఎరగబెట్టే కంటే ఏ నూతులోనో గోతులోనో దూకే పీడ వదిలిపోతుంది. మా పెళ్ళై ఎన్నేళ్ళయిందో నీకు తెలుసుగా. అప్పటి నుంచి వచ్చిన వాళ్ళ దగ్గరల్లా ఇట్ట వాగుతానే ఉంటది. ఎప్పుడన్నా నూతులో పడుతున్నామో చూస్తా. అదే ఇంతవరకు పడిన పాపానే పోయిందే. ఇదిగో